నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజకీయాలకు అతీతంగా సేవలు మంచిని ప్రోత్సహించాలే కానీ అడ్డుకోవడం సరికాదు. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయండి. జిల్లా కలెక్టర్. పరిశ్రమల స్థాపన మరియు ఎంఎస్ఎంఈపై అవగాహన. రైతులు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నగదు బదిలీ కొరకు అకౌంట్లను అప్డేట్ చేసుకోవాలని సూచించిన వ్యవసాయ సహాయ సంచాలకులు. సంతాన సాఫల్య కేంద్రాలు నియమ నిబంధనలు పాటించాలని సూచించిన డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ. న్యాయవాది హత్య కేసులో ఇద్దరికి జైలు శిక్ష, జరిమానా. శిల్పా సేవా సమితి ద్వారా దశాబ్దానికి పైగా రాజకీయాలకు అతీతంగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, మంచిని ప్రోత్సహించాల్సింది పోయి అడ్డుకుంటున్నారని, ఇది సరికాదని, దీనివల్ల ఎవరికి నష్టం వస్తుందో ప్రజలు గ్రహించాలని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పేర్కొన్నారు. శిల్పా మహిళా సహకార బ్యాంక్ ఆధ్వర్యంలో 133 మంది మహిళలకు 21,06,000 రూపాయల విలువగల చెక్కులను మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అందజేశారు. కార్యక్రమానికి బ్యాంకు డైరెక్టర్ పూర్ణిమ అధ్యక్షత వహించగా బ్యాంకు మేనేజర్ హర్లీలా, వైసీపీ నాయకులు పిపి మధుసూదన్ రెడ్డి, శీలం శివనాగిరెడ్డి, దామోదర్ రెడ్డి మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ, దశాబ్ద కాలం పైగా నంద్యాల ప్రజలకు ఎటువంటి లాభాపేక్ష లేకుండా శిల్పా సేవా సమితి ఆధ్వర్యంలో శిల్పా సహకార్, రైతు సహకార్, మహిళా సహకార్, ఉచిత మినరల్ వాటర్, వైఎస్ఆర్ కళ్యాణ మండపం వంటి అనేక కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. ఈ సేవా కార్యక్రమాలను కొందరు పనిగట్టుకుని అడ్డుకుంటున్నారని, అందువల్ల ఎవరికి నష్టం వస్తుందో ప్రజలు గ్రహించాలన్నారు. తాము చేస్తున్న సేవా కార్యక్రమాలకు అడ్డుకునేవారు అంతకంటే ధీటుగా పోటీపడి ప్రజలకు వారు సేవలను అందించాలని హితవు పలికారు. తాము అధికారంలో ఉన్నా లేకున్నా నంద్యాల ప్రజలను శిల్పా కుటుంబంగా భావిస్తూ సేవా కార్యక్రమాలను అందజేస్తున్నామని తెలిపారు. ప్రజల మంచిని కోరేవారు ఎవరైనా శిల్పా సేవా కార్యక్రమాలను అడ్డుకోరన్నారు. శిల్పా సేవా సమితి ఒక వ్యాపార సంస్థ కాదని, రాజకీయాలకు తావు లేకుండా కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. శిల్పా మహిళా సహకార్ ద్వారా రుణాలను పొందిన మహిళలు సద్వినియోగం చేసుకోవాలని, ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శిల్పా సేవా సమితి మేనేజర్ లక్ష్మీనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు. చాలా సంతోషం. మరొక మారు ఇక్కడ దగ్గరగా 133 మందికి లోన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేసుకోవడానికి విచ్చేసినటువంటి మా అక్క చెల్లెమ్మలందరికీ కూడా నమస్కారాలు. సో ఆల్రెడీ ఎక్కే మార్కెట్ యార్డ్ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చామో కూడా మీకు ఇప్పటికే తెలుసు. ఈ ప్రోగ్రామ్ అక్కడ చేసుకోకుండా ఇక్కడ ఎందుకు, ఎందుకంటే ప్రభుత్వం మారిన తర్వాత వారు ఆ మార్కెట్ యార్డ్ మన ప్రోగ్రాంలో చేసుకోవడానికి ఇవ్వడం లేదనేది మీకు తెలుసు. అదే కాకుండా రేపొద్దున ఆ బ్యాంకు కూడా అక్కడ ఉంటుందా లేదో కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇంకా మీకు తెలిసి ఉండకపోవచ్చు, కానీ మాకు నోటీసులు పంపించినారు, తక్షణమే ఖాళీ చేసి వెళ్ళండి అని. ఎందుకంటే చెప్పరు. రెంట్ కట్టడం లేదా అంటే కడుతున్నారు అంటారు. ఇంకా రెంట్ రేపటికి ఏమైనా తీసుకోవడం లేదా అంటే ప్రతి నెల తీసుకుంటా అన్నారు. కానీ మాకు సూచనలు ఉన్నాయి, మాకు పైనుంచి ఆదేశాలు ఉన్నాయి, మీరు మాత్రం ఇక్కడ ఉండకూడదు, మమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు. సో సూపర్ మార్కెట్ ఉండకూడదంట, బ్యాంక్ ఉండకూడదంట, రైతు సహకారం ఉండకూడదంట, వైఎస్ఆర్ కళ్యాణ మండపం ఉండకూడదంట. ఇవన్నీ ఉండకూడదు అని చెప్పేసి మాకు ఆదేశాలు ఉన్నాయని చెప్పి ఎక్కడికక్కడ దీనిలో తీసేయండి, దీనిలో తీసేయండి. సరే, మనం కోర్టుకు పోవడం, కోర్టులో
చేయడం, లేకపోతే భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది వేరే విషయం. కానీ నాకు ఇప్పటికి కూడా అర్థం కాదు ఏంటంటే దీనివల్ల వాళ్ళకు వచ్చే నష్టం ఏందో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. లేదా దీనివల్ల ఇవి తీసేసేయడం వల్ల మాకు వచ్చే నష్టం ఏందో కూడా మాకు అర్థం కాదు. ఎందుకంటే మీరే ఆలోచించండి, మహిళా బ్యాంకు తీసేస్తే మమ్మల్ని ఏ రకంగా నష్టపరచగలుగుతారో వాళ్ళకి ఒకసారి మీకు ఏమైనా అర్థం అవుతుందేమో మీరే చెప్పాలి. సూపర్ మార్కెట్ తీసేస్తే నాకే లాభం, ప్రశాంతంగా ఉంటారు. బ్యాంకు సరే తీసేస్తే ఆడ కాకపోతే ఈడ జరుపుకుంటున్నా, ఈడ కాకపోతే ఇంకొకటి జరుపుకుంటున్నా. లేకపోతే వైఎస్ఆర్ కళ్యాణ మండపం తీసేస్తే నష్టపోయేది పేదలే. అతి తక్కువ ధరకి నాకు తెలిసి ఈ నియోజకవర్గం కాదు, చుట్టుపక్కల నియోజకవర్గం కూడా 9,500 రూపాయలకి అంత పెద్ద కళ్యాణ మండపం అయితే ఎవరు ఈ విధంగా. ఏదైనా ఈ మధ్య కాలంలో పెళ్లిళ్ళు చేసుకోవాలంటే కళ్యాణ మండపం రేట్లు కూడా అందుబాటులో ఉంటేనే వెళ్ళగలుగుతున్నారు, లేకపోతే వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే మీకు తెలుసు 50,000, 70,000, 1,00,000 రూపాయలు 9,500కి మొన్నటి వరకు సరే 5,000 రూపాయలు ఉండే. ఇంకా మీకు ఈ మధ్య కాలంలో 5,000 రూపాయలకి అంత స్థలం ఎట్లా మెయింటైన్ చేయాలో కూడా సాధ్యపడదనే విషయం తెలుసు. 9,500 చేసినారు ఈ మధ్య కాలంలో. సరే దాన్ని కూడా ఓర్చుకోవడం. నేను ఎన్నోసార్లు చెప్పింటా, మమ్మల్ని తీసేసేయమని చెప్పే బదులు అదేదో మీరు కూడా పెట్టి మీరు కూడా ప్రజలకి చేయొచ్చు కదా అని చెప్పి అడిగితే దానికి సమాధానం చెప్పారు. వాళ్ళకి తెలిసిందల్లా మేము చేయడం లేదు కాబట్టి వాళ్ళు కూడా చేయకపోతే చాలు, వాళ్ళ తరఫున కూడా ప్రజలకి ఏమి ఇవ్వకపోతే సరిపోతుంది, మర్చిపోతారు శిల్పాలు. మరి ఇది ఎక్కడగా న్యాయమో ఒక్కసారి మిమ్మల్ని ఆలోచించమని చెప్పి కోరుతాను. మామూలుగా అయితే ఇప్పుడు దీని గురించి పెద్దగా ప్రస్తావించాల్సిన అవసరం వచ్చేది కాదు, మనం కూడా మాట్లాడేవాళ్ళం కాదు. కానీ నోటీసులు వచ్చినాయి, ఇంకా మనం ఎన్ని రోజులు ఉంటామో ఎన్ని రోజులు ఉంటారో మనకి అర్థం కాని పరిస్థితి. మననే మా సూపర్ మార్కెట్ వాళ్ళు కూడా అదే భయపడుతున్నారు. లేకపోతే వాళ్ళ పరిస్థితి అంటే రేపొద్దున మా ఉద్యోగాల పరిస్థితి ఏంది అనే టైపు. కానీ మనం అప్పుడు అధికారంలో లేనప్పుడు చేసినాం, ఇప్పుడు చేసినాం. ఇప్పుడు కూడా మనకు చేతనైనంత వరకు మనం పోరాడుతూనే ఉంటామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటాం. ఎందుకంటే వీళ్ళు చెప్పే దానికి భయపడాల్సిన పని లేదు. కోర్టులు ఉన్నాయి, సరే ఖర్చు అవుతుంది, ఖర్చు పెట్టుకుంటాం. కానీ అది కూడా ప్రజల కోసం మంచి కోసమే ఖర్చు పెట్టినా కానీ మాకు దీనిలో వచ్చే ₹1 కానీ నేను వాళ్ళకి అది కూడా చెప్పిన, నిజంగా ఈ వ్యాపారాల్లో ₹1 మాకు వస్తుంది అనుకుంటే లక్షణంగా మీరు మొదలు పెట్టండి అని చెప్తాను. మీరే చేయండి, మీరు చేస్తే మీకు లాభం వస్తే లక్షణంగా చేయమని చెప్పి. ఎందుకు చేయడంలో ఎందుకు ఎవరు కూడా ముందుకు రావడంలా? ఎందుకు ముందుకు రాలంటే ఎవరికి లాభం లేదు కాబట్టి. దీంట్లో లాభం ఉండింటే శిల్పా సహకార్ లాంటివి ఒక 10 పెట్టిండే వాళ్ళు ఈ పాటికల, మహిళా బ్యాంకు లాంటిది ఇంకొక 10 పెట్టిండే వాళ్ళు ఈ పాటికల, రైతు సహకార్ లాంటివి 10 పెట్టిండే వాళ్ళు ఇంకో. కానీ ఎవరు ఎందుకు పెట్టడం లేదు అంటే దీంట్లో ₹1 లాభం కూడా లేదు కాబట్టి, ఇట్లాంటి వ్యాపారం ఎవరు చేయడు కాబట్టి, దీనివల్ల లాభం లేదు కాబట్టి పెట్టడం. మరి లాభం లేదనేది తెలుసు, కానీ మమ్మల్ని అక్కడి నుంచి బయటికి దిగేయాలి. దీనివల్ల ఎవరు లాభపడుతున్నారు? నంద్యాల ప్రజలే కదా. అంటే నంద్యాల ప్రజలు లాభపడడం వాళ్ళకి ఇష్టం లేదు. ఇది ఈనాటి తెలుగుదేశం పార్టీ అవలంబిస్తున్నటువంటి రాజకీయం. మీరు ఎన్నిసార్లు వచ్చింటారు, ఎన్నిసార్లు మన రాజకీయాలు మాట్లాడుకుని ఉంటాం. ఎన్నిసార్లు అయినా సరే నేను ఒకటి అడుగుతాం, 5 సంవత్సరాలకు ఒక్కసారి నాకు అవకాశం వచ్చిన రోజు మాత్రం సహాయం చేయండి మాత్రం. ఎప్పుడైనా సరే వేదిక మీద నుంచి మిమ్మల్ని ఆ పార్టీ వాళ్ళు, ఈ పార్టీ వాళ్ళు, వాళ్ళ రాజకీయాలు, వీళ్ళ రాజకీయాలు అని అయితే ఎప్పుడు మాట్లాడరు. ఎందుకంటే వాస్తవంగా మాకు మేము కూడా సేవా సమితి కార్యక్రమాల్లో రాజకీయాల గురించి ప్రస్తావించకూడదు అని పెట్టుకొని తక్కువ మాట్లాడు. కానీ ఈరోజు వాళ్ళే అవకాశం కల్పిస్తూ ఉన్నారు కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది.
రేపు పొద్దున ఇంకా మాట్లాడాల్సి వస్తుంది, మాట్లాడుతూనే ఉంటాం. సో ఆగుతాం అనుకుంటే వాళ్ళ పొరపాటు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకో. దగ్గరగా 133 మంది, దాదాపు ఈరోజు 21,06,000 రూపాయలు ఈరోజు మరొకసారి నంద్యాల నియోజకవర్గ అక్క చెల్లెమ్మలకి శిల్ప మహిళా బ్యాంక్ ఒక తరఫున మనం మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేపట్టాం. దీంట్లో ఈ యొక్క పద్ధతి మీ అందరికీ ఆల్రెడీ తెలుసు. కొత్తగా మొదటిసారి లోన్లు తీసుకుంటున్న వాళ్ళు 8 మంది అకౌంట్లు ఉన్నాయి. మొదటిసారి తీసుకుంటున్న వాళ్ళు ఎవరంటే 11వసారి తీసుకుంటున్న వాళ్ళు 2 ఉన్నారు. ఎవరున్నారు 11వసారి అంటే 39 పేర్లు చాలా పాత వాళ్ళు ఉంటారు. ఎక్కడో ఈ యొక్క బ్యాంకు చేస్తున్నటువంటి కార్యక్రమం వాళ్ళకు ఉపయోగపడింది కాబట్టే 11సారి అయినా సరే 12సారి అయినా సరే ఇంకా వచ్చి తిరిగి మళ్ళీ తీసుకుంటాం. ఎందుకంటే ఒక సైకిల్ అయిపోవడానికి 1 సంవత్సరం పడుతుంది. కరెక్ట్ గా మనం కంతుల వారీగా 12 నెలలు ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్, 10 నెలలు, 10 నెలల్లో మనం తిరిగి చెల్లిస్తాం. 10,000 ఇస్తే 1000 రూపాయలు లెక్కన 10 నెలలు, మళ్ళీ తిరిగి 2 నెలల తర్వాత మళ్ళీ అప్లై చేస్తాం. సో అంటే 11 సార్లు తీసుకుంటున్నారంటే దాదాపు 11 సంవత్సరాల నుంచి వాళ్ళు తీసుకుంటారు. 11 సంవత్సరాల నుంచి బ్యాంకు వాళ్ళు ఎక్కడైనా తప్పు చేసిందంటే ఎందుకు వస్తారు? మన ఆత్మాభిమానం కంటే డబ్బు ఎక్కువ కాదు కదా ఎవరికైనా సరే ముందు మన అభిమానం, మనల్ని బాగా చూసుకుంటేనే ఎవరైనా సరే ఇంకొకసారి ముందుకు వస్తాం. మన ఇంటి పక్కన వాళ్ళు ఉన్నా సరే, ఎంత మనకి క్లోజ్ ఉన్నా సరే, డబ్బులు అడగాలంటే వాళ్ళు మనల్ని బాగా చూస్తేనే వాళ్ళని నోరు తెరిచి ఏదైనా మనం అడుగుతాం, లేకపోతే నోరు తెరిచి ఏదైనా ఇస్తాం. బాగాలేకపోతే ఎటువంటి వాళ్ళైనా సరే మనం లెక్క పెట్టము, దాని గురించి కొత్తగా పట్టించుకోము. మరి బ్యాంకులో 11వసారి 10వసారి 8వసారి తీసుకుంటున్నారంటే దాని అర్థం మహిళా బ్యాంకు వల్ల వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగం. నేనేమి దీనివల్ల మీ కష్టాలన్నీ తీరిపోతాయని చెప్పేసి ఎక్కడ కూడా నేను చెప్పం కూడా. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక రకమైన కష్టాలు, కానీ ఆ రోజుకి ఆ కష్టం మాత్రం దీనివల్ల తీరుతుంది. ఆ రోజుకి ఉన్న ఆ కష్టం దీనివల్ల తీరుతుంది. బయటికి వెళ్తే 2 రూపాయల వడ్డీ అనేది మామూలు, అంటే 2 రూపాయల వడ్డీ ఎవరో అదృష్టవంతులు అయితే 2 రూపాయల వడ్డీ దొరుకుతుంది. కానీ 10 రూపాయల వడ్డీ, 5 రూపాయల వడ్డీ, 8 రూపాయల వడ్డీ అని చెప్పేసి తీసుకుంటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి అందుకు తగిన చేయూతను ఇవ్వాల్సి ఉంటుందని రాష్ట్ర కాలుష్య నియంత్రణ సంస్థ చైర్మన్ డాక్టర్ పి కృష్ణయ్య, జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా సంబంధిత అధికారులు, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగంపై జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కాలుష్య నియంత్రణ సంస్థ చైర్మన్ డాక్టర్ పి కృష్ణయ్య, రిటైర్డ్ ఐఏఎస్ అధ్యక్షతన సంబంధిత శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాలుష్య నియంత్రణ సంస్థ చైర్మన్ మాట్లాడుతూ, ప్లాస్టిక్ అనేది మనుషుల జీవితంలో భాగస్వామ్యం అవ్వడం జరిగిందని, వాటిని క్రమేపీ తగ్గించడానికి అందరూ చేయూతను అందజేయాలన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగంపై కేంద్ర ప్రభుత్వం 2001లో నిషేధం ప్రకటించడం జరిగిందన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం 2021లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై నిషేధం విధించడం జరిగిందన్నారు. మున్సిపల్ ప్రాంతాల పరిధిలో ప్లాస్టిక్ ను నియంత్రించేలా కృషి చేయాల్సిన బాధ్యత మున్సిపల్ కమిషనర్లపై ప్రాథమికంగా ఉందన్నారు. జిల్లా అధికారులు కూడా వారి సమీక్షలలో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను అజెండాగా పెట్టుకుని ప్లాస్టిక్ నివారించడానికి కృషి చేయాలన్నారు. అదేవిధంగా ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణ, ఆర్థిక అభివృద్ధి, ఉపాధి అవకాశాలు ఏర్పడే అవకాశం ఉంటుందని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను చైర్మన్ కోరారు. రీసైక్లింగ్ చేయడం ద్వారా కాలుష్యాన్ని నియంత్రించడానికి చాలా అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ సృష్టిలో ఏది నిరుపయోగం కాదని,
వాటిని సద్వినియోగం చేసుకునే సాంకేతికతను మనం అభివృద్ధి చేసుకోవాలన్నారు. ఇతర దేశాలలో పర్యావరణ పరిరక్షణలో అందరూ పాలు పంచుకుంటారని అదే తరహాలో మన రాష్ట్రంలో కూడా ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు ముందుకు రావాలన్నారు. అంతేకాకుండా వేస్ట్ ఎక్స్చేంజ్ సెంటర్ ను ఏర్పాటు చేసేలా చూడాలన్నారు. వ్యాపార పరంగా ప్లాస్టిక్ వస్తువులు జిల్లాలోకి రాకుండా జిల్లా రవాణా అధికారి అందుకు తగిన తనిఖీలు పెంచాలన్నారు. సమావేశంలో డిఆర్ఓ రామునాయక్, మున్సిపల్ కమిషనర్ శేషన్న, ఏపీఐఏసీ జీఎం మధుసూదన్ రెడ్డి, డిఎంజీఓ వేణుగోపాల్, వాణిజ్య పన్నుల శాఖ సహాయ కమిషనర్లు లక్ష్మీనాయక్, చందన హర్ష, డిటిసి ఐశ్వర్యరెడ్డి, డిఈఓ జనార్దన్ రెడ్డి, జీజీహెచ్ సూపరింటెండెంట్ మల్లేశ్వరి, మార్కెటింగ్ ఏడీ రమణ, పరిశ్రమల శాఖ జీఎం ఎస్ మహబూబ్ బాషా, ఆర్టీసీ డిపో మేనేజర్ మాధవీలత, డిపిఓ లలితాబాయి, ఐసిడిఎస్ పీడీ లీలావతి, డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ, మైనింగ్, ఆర్టీసీ సంబంధిత శాఖల అధికారులు, మండలాల మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు. జిల్లా పరిశ్రమల శాఖ అధికారి మహబూబ్ బాషా ఆధ్వర్యంలో నంద్యాల పట్టణం పద్మావతి నగర్ ఇండోర్ స్టేడియంలో బుధవారం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పరిశ్రమల స్థాపనకు అవసరమైన అంశాలు ఎంఎస్ఎంఈపై అవగాహన కల్పించడం జరిగింది. నెట్వర్క్లో తీసుకుని మన ఏదైనా డెవలప్ చేయాలని సోషల్ యాక్టివిటీస్ కూడా చాలా ఉన్నాయి. లోకల్ కూడా చాలా సోషల్ యాక్టివిటీస్ ఉన్నాయి. కాబట్టి ఈరోజు రావడం అనేది ఇక్కడికి రావడం చాలా సంతోషం. ఏపీఎంఎస్ఎంఈ కార్పొరేషన్ వారు ఈ ఉద్యమ రిజిస్ట్రేషన్ గురించి ప్రోగ్రాం పెట్టమన్నారు. అందులో భాగంగా ఇండస్ట్రీస్కి సంబంధించిన 9 కాంపోనెంట్స్ డెవలప్మెంట్కు, ఇండస్ట్రీస్ డెవలప్మెంట్కు 9 కాంపోనెంట్స్ ఉన్నాయి. అందులో ఉద్యమ రిజిస్ట్రేషను, స్కిల్ డెవలప్మెంట్, తర్వాత వెండర్ డెవలప్మెంట్, ఇట్లాంటివన్నీ 9 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఇండస్ట్రీ డెవలప్ చేసే దానికోసమే సెంట్రల్ గవర్నమెంట్ వారు ఈ స్కీమ్స్ పెట్టారు. దీనిలను యూజ్ చూసుకుంటే ఏ ఇండస్ట్రీ అయినా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. అందుకని ఉద్యమ రిజిస్ట్రేషన్ వల్ల ఏం బెనిఫిట్ అంటే వాళ్ళు టెండర్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు, ఏదైనా గవర్నమెంట్ స్కీమ్స్లో సబ్సిడీస్ తీసుకోవచ్చు, బ్యాంక్ ఫైనాన్స్ తీసుకోవచ్చు. ఈ విధంగా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. అందుకని ఈ ఉద్యమ రిజిస్ట్రేషన్ ప్రోగ్రాము నంద్యాల జిల్లాలో పెట్టాము. ముఖ్యంగా ఈ ఇండస్ట్రీస్ తరపు నుంచి ఈ మెయిన్గా వచ్చేసి మన గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఏంటి, స్టేట్ గవర్నమెంట్ ఏంటి, ఈ ప్రోగ్రామ్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం అంటే ప్రతి హౌస్ హోల్డ్లో ఒక ఎంటర్ప్రీనియర్ అనేది డెవలప్ చేయాలన్నది మన ముఖ్య ఉద్దేశం. ముఖ్యమంత్రి గారు ఈ గవర్నమెంట్ కాన్సెప్ట్ని బాగా ఇంప్లిమెంట్ చేసేసి మంచిగా డెవలప్ చేయాలన్నది కాన్సెప్ట్. అంటే ప్రతి హౌస్ హోల్డ్లో ఒక ఎంటర్ప్రీనర్ని డెవలప్ చేయాలని చెప్పేసి. అలాగే మనకు దీనికి తగ్గట్టు మనము ప్రీవియస్గా ఎంఎస్ఎంఈ అనేది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఏంటి, ఏ ఇండస్ట్రీ అయినా కానీ మనము సర్వే కూడా చేపించాము ఇంతకుముందు గవర్నమెంట్ వారి ఇన్స్ట్రక్షన్స్ మీద. ఈ ఇన్స్ట్రక్షన్స్ మీద గవర్నమెంట్ వారి సర్వే చేపించేసి దాంట్లో ఎంతమంది అయితే మనకు ఉన్నారో అంటే ఆథరైజ్డ్, అన్ఆథరైజ్ అని గుర్తించడం జరిగింది. ఆ తర్వాత అన్ఆథరైజ్ ఉన్న వాళ్ళని ఏ రకంగా మీరు ఆథరైజ్ చేసుకోవాలా, ఏ రకంగా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ చేసుకొని మీరు ఆథరైజ్లో అనేది రావాలన్నది కూడా ఒక కాన్సెప్ట్ దీంట్లో చేయడం జరిగింది. సర్వే చేసేసి ఎంతమంది ఇట్లా ఉన్నారని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఆథరైజ్లో మార్చినాము. ఆ తర్వాత ఈ ఉద్యమ రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటే దీనివల్ల మీకు స్టేట్ గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి, లేదా మీరు పెట్టుకునే దానికి ఎలాంటి సబ్సిడీ వస్తుంది అని చెప్పేసి ఇందాక మన జిఎం ఇండస్ట్రీ మేనేజర్ సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ విధంగా వాళ్ళకి ఆ బెనిఫిట్స్ ఏ రకంగా పొందాలని చెప్పేసి మన ఐపీఓ చంద్రశేఖర్ సార్ గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ అందరికీ పాస్ చేసి ఆ బెనిఫిట్స్ తెలియజేసి వాళ్ళు చక్కగా దీన్ని ఉపయోగించుకొని మన యొక్క నియోజకవర్గాన్ని, ఇది ప్రస్తుతం అయితే నంద్యాల నియోజకవర్గంలో జరుగుతుంది, ఈ నియోజకవర్గాన్ని, మన జిల్లాని, మన రాష్ట్రాన్ని చక్కగా వాళ్ళ ఇలాంటి వచ్చే బెనిఫిట్స్ని కానీ యూజ్ చేసుకొని మీరు తరతరాలుగా డిఫరెంట్ వేలో మీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీని డెవలప్ చేస్తూ అట్లాగే రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటూ ఈ ముఖ్య ఉద్దేశం ఈ కాన్సెప్ట్. ఈరోజు మనకు ర్యాంప్ అనే ప్రోగ్రాం ద్వారా
కేంద్ర ప్రభుత్వము అలాగే రాష్ట్ర ప్రభుత్వం వారు నిర్వహిస్తున్నటువంటి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ద్వారా మనకు ఎవరైతే సొంతంగా సెల్ఫ్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా ఎదగాలి అనుకుంటున్నారో అటువంటి వాళ్ళ కోసం అని చెప్పేసి ఇక్కడ ఈరోజు ఈ ప్రోగ్రామ్‌ని ఏర్పాటు చేసి నంద్యాల కాన్స్టిట్యున్సీలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో వచ్చేసి ఎవరైతే సొంతంగా ఒక వ్యాపారాన్ని మొదలుపెట్టాలి, ఎలా సక్సెస్ కావాలి అన్నటువంటి మెళకువలన్నీ కూడా ఇక్కడ నేర్పించి వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా ఎదిగి వాళ్ళ కుటుంబాన్ని డెవలప్ చేసుకుంటూ వాళ్ళు ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఇక్కడ ఈ యొక్క ప్రోగ్రామ్‌ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దాంతోపాటు ఇక్కడ వీళ్ళకి ఎటువంటి సబ్సిడీస్ వస్తాయి, ప్రాజెక్ట్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ కూడా మన జిఎం ఇండస్ట్రీస్ సార్ వాళ్ళు ఇక్కడ మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళకు ఇవ్వడం జరిగింది. సో దీని ద్వారా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా ప్రపోజల్స్ తయారు చేసుకొని వచ్చారు అంటే వాళ్ళు ఉద్యమ పోర్టల్లో రిజిస్టర్ చేసుకున్న తర్వాత వీళ్ళు ఎలా ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా కంప్లీట్గా మనకు ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇవ్వడానికి ముందుగా ఉన్నారు. సో వాళ్ళు చేయాలన్న ఉద్దేశం ఉంటే కనుక ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇండస్ట్రీస్ ఆఫీస్ ఆధ్వర్యంలో ర్యాంప్ ప్రోగ్రామ్ చేయడం చాలా సంతోషము. యాక్చువల్గా ఈ ఇండస్ట్రీ అంటే గతంలో అఫిలియెంట్ సొసైటీ డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గరే ఇండస్ట్రీస్ అని వాళ్ళే మేనేజ్ చేస్తున్నారు. కానీ ప్రజెంట్ గవర్నమెంట్ యొక్క కాన్సెప్ట్ ఎలా ఉందంటే మన సీఎం చంద్రబాబు గారు ప్రతి ఇంటిలో ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌ని తయారు చేయాలని ఒక కాన్సెప్ట్ ఉన్నారు. కాబట్టి ప్రతి మిడిల్ క్లాస్ కాబట్టి లోవర్ క్లాస్ అనుకోకుండా అందరి అన్ని సెక్షన్స్ ఆఫ్ పీపుల్ కూడా ఇందులో ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసి వాళ్ళు కూడా వ్యాపార రంగంలో ఎదుగుతూ వాళ్ళు ఎదగడమే కాకుండా 10 మందికి ఉపాధి కూడా కల్పించడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి ప్రోగ్రాంలు చేయడం చాలా సంతోషం అండి. ఈరోజు డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ సెంటర్ నంద్యాల డిస్ట్రిక్ట్ అధికారుల ఆధ్వర్యంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తల అందరినీ ఇన్వైట్ చేసి రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరూ ఎలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే అవకాశాలను ఎలా సద్వినియోగం చేసుకోవాలి, మనం కొత్త ఇండస్ట్రీలను ఎలా నెలకొల్పాలి, ఒకవేళ ఇండస్ట్రీలు నెలకొల్పగలిగిన మనకి ఎలాంటి సబ్సిడీలు అందిపుచ్చుకోవాలనే కార్యక్రమం గురించి తర్వాత దానికి కావాల్సినటువంటి అన్ని డౌట్స్ని ఈరోజు ఇండస్ట్రియల్ అధికారులందరూ తెలియజేశారు. ఈ కార్యక్రమము ఔత్సాహిక పారిశ్రామికవేత్తలందరూ సద్వినియోగం చేసుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై హింద్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందజేయనున్న అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నగదును అర్హులైన రైతుల ఖాతాల్లో జమ కావడానికి వారి అకౌంట్లను అప్డేట్ చేసుకోవాలని నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ సహాయ సంచాలకులు ఆంజనేయ పేర్కొన్నారు. అలాగే రైతులకు పంట సాగుకు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని రైతులు అవసరమైన మేరకు యూరియాను తీసుకోవాలని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఆంజనేయ. నేను సహాయ వ్యవసాయ సంచాలకులు నంద్యాల డివిజన్. దాదాపు ఈ డివిజన్లో 6 మండలాలు వస్తాయి మనకు. నంద్యాల, మహానంది, బండి ఆత్మకూరు, గడివేముల, పాణ్యం, బనగనపల్లి. సో ప్రధానంగా ఇప్పుడు ఈరోజు మన ఉదయం మన కలెక్టర్ మేడం గారు అలాగే జాయింట్ కలెక్టర్ గారు జిల్లా వ్యవసాయాధికారి గారు కలిపి సమీక్ష చేశారు 3-4 ఇష్యూస్ మీద. ప్రధానంగా అన్నదాత సుఖీభవ తొందరగా మనకు ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు ఆగస్టు 2వ తేదీ పడే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే రైతులు మనకు రైతు సేవా కేంద్రాల్లో వాళ్ళకు బ్యాంకుల ద్వారా లింక్ కాలేదు అంటే మనకు వాళ్ళ ఆధారు వాళ్ళ అకౌంట్ రెగ్యులర్ ట్రాన్సాక్షన్ లేనందువల్ల ఇన్యాక్టివ్ అయింది. కాబట్టి దాన్ని యాక్టివేట్ చేసుకోమని చెప్తున్నాం. అది మనకు రైతు సేవా కేంద్రాల్లో ఆ లిస్టులు పెట్టాము. అట్లాగే మ్యాపింగ్ అంటారు. మ్యాపింగ్ అంటే ఒకవేళ తన యొక్క అకౌంట్ నెంబర్ కానీ ఆధార్ నెంబర్ కానీ తీసుకొని వెళ్ళి తనకు చేసుకున్నట్లయితే మనకు అతనికి రేపు మొదటి విడతలో వేయబోయే డబ్బులు అతని అకౌంట్లో పడతాయి. మన రాష్ట్ర ప్రభుత్వం వేసి 5,000 కావచ్చు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 2,000 కావచ్చు, మొత్తం మీద అతని అకౌంట్లో డబ్బులు పడడానికి అవకాశం ఉంది. మొట్టమొదటి మేడం గారు, కలెక్టర్ మేడం గారు ఈరోజు అందరినీ కూడా మన జిల్లా వ్యవసాయ శాఖ సిబ్బందిని అట్లాగే రెవెన్యూ సిబ్బందిని అందరినీ కూడా చెప్పింది ఏంటంటే ఇవన్నీ కూడా గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయండి. ఎవరు కూడా లబ్ధిదారుడు లబ్ధి లేకుండా పోవడానికి వీల్లేదు. అతను అర్హుడై ఉండి లబ్ధి పొందకుండా ఉండడానికి వీల్లేదన్న విషయం చెప్పారు. సో దీన్ని మనం రైతులకు తెలియజేస్తున్నాం. సో దీని తర్వాత మేడం గారు ఒక ముఖ్యమైన విషయం తెలియజేశారు. ఎక్కడ కూడా మనకు యూరియా మనకు కావాల్సినంత మొత్తంలో మనకు అందుబాటులో తీసుకొచ్చాము.
ఇంకా అక్కడక్కడ రైతుల దగ్గర నుంచి అట్లాగే మనకు అందుబాటులో రావడం లేదన్నటువంటి సమాచారం తెలుస్తున్నందువల్ల ప్రత్యేకంగా మన గౌరవ కలెక్టర్ మేడం గారు, జాయింట్ కలెక్టర్ గారు అట్లాగే వారు ఉన్నతాధికారులతో మాట్లాడేసి ఇప్పుడున్న అవసరాలకు తగ్గట్టుగా మనకు ఫెర్టిలైజర్, మనకు యూరియా ప్రత్యేకంగా రావడం జరుగుతుంది. అట్లాగే మార్కెట్ నుంచి కూడా మనకు సొసైటీలకు, రైతు సేవా కేంద్రాలకు ఇవ్వడం జరుగుతుంది, ప్రైవేట్ డీలర్లకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చెప్తున్నది ఏమిటంటే చాలా మంది రైతులు గతంలో చెప్తున్నాం, మనం అవసరానికి తగ్గట్టుగా తీసి పెట్టుకోండి, మనకు యూరియా వస్తూనే ఉంటుంది. యూరియా మనకు ఇప్పుడు రాకడ మొదలైంది, మనకు ఖచ్చితంగా వస్తూనే ఉంటుంది. కాబట్టి మనకు అవసరానికి మించి తీసుకోవడం వల్ల వేరే వాళ్ళకి అందుబాటులోకి రావడం లేదు. సో కలెక్టర్ మేడం గారు ఏం చెప్తున్నారంటే ప్రస్తుతం మనకు వేయబోయే పైరు మనకున్న నీటి విడుదల అయింది కాబట్టి వరి పైరు మనకు ఇప్పుడు వేస్తున్నారు. వరి పైరుకు మనకు ఒక డిఏపి కావచ్చు, ఒక యూరియా మనకు ఒక బస్తా ప్రకారం వేసుకున్నట్లయితే ఒక ఎకరాకు సరిపోతుంది. అట్లాగే మనం మొక్కజొన్నకు వచ్చేసి మనకి ఇప్పుడు వెజిటేటివ్ దశ నుంచి పొద్దు దశకు వచ్చే అవకాశం ఉంది. దానికి కూడా మనకు డిఏపి వేసుకోవచ్చు, అవసరం అనుకుంటే మనకు యూరియాను మనకు సాల దగ్గర చల్లుకోవచ్చు. ఇవి రెండు కూడా సమస్య చేస్తున్నది ఏమిటంటే చాలా మంది రైతులు ఒకవేళ మనకు దొరుకుతుందో లేదనే ఉద్దేశంతో చాలా మంది వారు ఉన్నటువంటి అన్ని రకాల ఆధారాలు కావచ్చు, పుస్తకాలు తీసుకొని వచ్చేసి మాకు కావాలి, అవసరం ఉందని చెప్పి తీసుకోవడం జరుగుతుంది. నేను రైతులకు చేసే విజ్ఞప్తి ఒకటే, ఖచ్చితంగా మనకు మన జిల్లా పెద్ద జిల్లా, మనకు అవసరమైన జిల్లా, మన వినియోగంలో ఎక్కువ ఉన్నటువంటి జిల్లా, మనకు అందుబాటులో ప్రభుత్వం అయితే ఖచ్చితంగా మనకు యూరియా నిల్వలు పంపుతూనే ఉంటుంది, పంపించింది. మొన్న కూడా మనకు 650 మెట్రిక్ టన్నులు, 1350 మెట్రిక్ టన్నులు వస్తే 650 మెట్రిక్ టన్నులు మనకు మార్కెట్కి, 650 మెట్రిక్ టన్నులు ప్రైవేట్ డీలర్ ద్వారా ఇచ్చాము. అక్కడక్కడ మనకు సాధ్యమైన ద్వారా మన రైతు సేవా కేంద్రాలు, సొసైటీల దగ్గర మీకు తప్పకుండా మనకు ఆధార్ చూపించి, పుస్తకం చూపించి బిల్లు తీసుకుంటున్నారు. ఎవరైనా ప్రైవేటు దుకాణదారులు మనకు లింక్ అంటగట్టినా లేకపోతే అధిక ధరలకు అమ్ముతున్నట్టు తెలిసినా నేను కోరేది ఒకటి, రైతులని ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఎలాంటి భేషాన్ని పోకుండా మా వ్యవసాయ శాఖను సంప్రదించండి. వ్యవసాయాధికారికి చెప్పండి, లేదా సహాయ వ్యవసాయానికి చెప్పండి. మీరు చెప్పిన వివరాలు గోప్యంగా ఉంచి ఆ దుకాణాల మీద చట్టపరమైన చర్యలు ఇమ్మీడియట్గా తీసుకుంటాం. నంద్యాల జిల్లా పరిధిలో ఉన్న సంతాన సాఫల్య కేంద్రాలు ప్రభుత్వ నియమ నిబంధనలను పాటించాలని డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ సూచించారు. ఇటీవల మీడియాలో వచ్చిన పలు కథనాలకు స్పందించిన అధికారులు నంద్యాల జిల్లాలో ఉన్న 4 సంతాన సాఫల్య కేంద్రాలను పరిశీలించి అనుమతులకు లోబడి నిర్వహించాలని సంబంధిత వైద్యులను సూచించడం జరిగింది. అలాగే ఆయా కేంద్రాలకు వచ్చే దంపతుల యొక్క అభిప్రాయాలను అందించే సేవలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా జిల్లాలో సీజనల్ వ్యాధులు సోకకుండా ముందస్తు చర్యలను చేపట్టామని, గత ఏడాదితో పోలిస్తే డెంగ్యూ, మలేరియా జ్వరాలు తగ్గుముఖం పట్టాయని, మరింత వ్యాధులు ప్రబలకుండా నివారించేందుకు సంబంధిత అధికారులను, సిబ్బందిని అప్రమత్తం చేశామని, తగు చర్యలను చేపడుతున్నామని ఆయన తెలిపారు. ముఖ్యంగా గత 4-5 డేస్ నుంచి కూడా మీడియాలో వస్తున్నటువంటి వార్తలు చూస్తే ముఖ్యంగా ఈ సరోగసి ద్వారా జరిగిన లోపాలు, అక్కడ జరిగినటువంటి విషయాల మీద ఆ ప్రజలందరూ కూడా చాలా ఇదిగా ప్రజలందరూ కూడా కొంచెం అంటే మనం ముఖ్యంగా ఈ డాక్టర్ల వ్యవస్థలో కూడా కొన్ని లోపాలు జరగడం ప్రజలందరూ కూడా అపార్థం చేసుకొని జరుగుతూ ఉంది. ముఖ్యంగా నంద్యాల జిల్లాలో మనకు దీనికి సంబంధించి సరోగసి అనే కేంద్రాలు ఎటువంటివి లేవు. ఫస్ట్ది. నెక్స్ట్ అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ అని చెప్పేసి ఏఆర్టీ క్లినిక్స్ దాదాపుగా 4 ఉన్నాయి. 4 కూడా అన్ని రకాల పరిమితులు మేము చెక్ చేసి అనుమతి ఇచ్చాము గౌరవ కలెక్టర్ ద్వారా. అయితే ఈ 4 కూడా నిన్న మేము దాదాపుగా 3 కేంద్రాలన్నింటినీ కూడా పరిశీలించి క్షుణ్ణంగా అక్కడ జరుగుతున్న సేవలు ఏంటి, అక్కడ పేషెంట్లు ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు, రేట్లు ఎలా పెట్టారు, వాళ్ళ దగ్గర ఫీజు ఎలా వసూలు చేస్తున్నారు, ప్రజల నుంచి కూడా వారి యొక్క అభిప్రాయాన్ని సేకరణ జరిగింది. సో ఇక్కడ మన జిల్లాలో ఎటువంటి ఇబ్బందులు లేవు. ఉన్నది 4 కాబట్టి 4 చోట్ల కూడా మేము అన్నింటినీ కూడా చెక్ చేసి వారికి తగిన కఠినమైన తప్పు జరిగితే చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. 1. 2 నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తూ ఉన్నారు. నిబంధనలు పాటించడం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా ఈ దీంట్లో చాలా అంటే వాళ్ళ ప్రజలను మభ్యపెట్టి, ప్రజలను ఇబ్బందులు పెట్టి, భార్యాభర్తలను కౌన్సిలింగ్ చేయకుండా కొన్ని చోట్ల తప్పులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వాటి మీద దృష్టి పెట్టి ప్రభుత్వం కూడా ప్రభుత్వము గౌరవ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారు, తర్వాత మా డైరెక్టర్ ఆఫ్ హెల్త్, కమిషనర్ గారు అందరూ కూడా దీని మీద స్టేట్ వైడ్ ప్రతి సెంటర్ని తనిఖీ చేసి అక్కడ జరుగుతున్న సర్వీసెస్ను వెరిఫై చేసి ఓ రిపోర్ట్ ఇవ్వమని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి అన్ని చోట్ల కూడా డిఎంహెచ్ఓలు మా టీమ్స్ మేమందరం కూడా అన్ని చోట్ల అన్ని క్లినిక్లు ఏఆర్టీ క్లినిక్స్ చెక్ చేయడము, తర్వాత రిపోర్ట్ కూడా సబ్మిట్ జరుగుతూ ఉంది.
ముఖ్యంగా ఎక్కడ కూడా ఇటువంటి విషయాలు జరగడానికి వీలు లేదు. ఖచ్చితంగా వీటి మీద కఠినమైన చర్యలు తీసుకున్నానికి వెనుకాడబోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ప్రజలను మోసం చేయడము, ఇబ్బంది పెట్టడము, తప్పుడు రిపోర్ట్లు ఇవ్వడము ఇలాంటివన్నీ చేయకూడదు. ఒకటి. రెండోది వచ్చేసి ఖచ్చితంగా రేట్లు ప్రతి చోట కూడా ప్రైస్ లిస్టు పెట్టమని చెప్పి మన గౌరవ మంత్రివర్యులు గారు సత్యకుమార్ యాదవ్ గారు చెప్పడం జరిగింది. అది మీడియాలో కూడా వచ్చింది, అందరూ చూసే ఉంటారు. కాబట్టి ప్రతి చోట కూడా డిస్ప్లే చేస్తున్నారు. ప్రతి రేటు, ఓపీ ఎంత, ల్యాబ్ టెస్ట్కి ఎంత, సర్జరీకి ఎంత, ప్రతి దానికి సర్వీస్కి రేట్ ఎంత, ప్రతి చోట కూడా బోర్డులు ఖచ్చితంగా ఫిక్స్ చేయవలేను. దీనికి టైం కూడా ఇచ్చాము. నేను గ్రూప్లో కూడా షేర్ చేశాను. ఈ ప్రెస్లో వచ్చిన విషయం అంతా కూడా మాకు గ్రూప్ ఉంది, ప్రైవేట్ డాక్టర్ల గ్రూప్, అందులో కూడా షేర్ చేయడం జరిగింది. మేము కూడా తనిఖీ చేస్తూ కంటిన్యూగా ఎక్కడైతే ల్యాబ్సెస్ ఉన్నాయో వారికి సోకార్ నోటీస్ ఇవ్వడము, తదుపరి ఇంకా సోకార్ నోట్ రెస్పాండ్ కాకపోతే వారికి ఫైన్ కూడా వేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రైవేట్ డాక్టర్లు, ముఖ్యంగా అందరు ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ కానీ, క్లినిక్స్ కానీ, ఏఆర్టీలు అందరూ కూడా దయచేసి సహకరించాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వం చెప్పిన నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. ఎటువంటి కంప్లైంట్ లేకుండా, ఎటువంటి అడ్వాన్స్ రాకుండా ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క నిబంధనలకు లోబడి పనిచేయాలని కోరుకుంటున్నాను. అలాగే వీటికి సంబంధించి చట్టబద్ధంగా ఏవైతే రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయో వాటి ఫాలో కావాలి. ఎక్కడైనా కానీ ముఖ్యంగా ప్రైస్ లిస్టు డిస్ప్లే చేయడము, సర్వీస్ సంబంధించిన సేవలు ఏముంటాయనేది డిస్ప్లే చేయడము, తర్వాత ప్రజలకు కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి దీన్ని ఎన్టీఆర్ వైద్య సేవకు సంబంధించిన కూడా చాలా కంప్లైంట్లు వస్తూ ఉన్నాయి ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ మీద. వీటి మీద ఆల్రెడీ కలెక్టర్ గారు దృష్టి పెట్టి తనిఖీ చేయమని చెప్పారు. అలాగే కౌన్సిలింగ్ కూడా జరుగుతూ ఉంది, వాళ్ళకి ఫైన్ వేయడం జరుగుతూ ఉంది. ఎవరికైనా మార్పు రాకపోతే మాత్రం ఖచ్చితంగా వారి హాస్పిటల్ని సీజ్ చేయడానికి కూడా వెనకాడబోమని చెప్పి చెప్తున్నాం. మనకు ముఖ్యంగా ఈ డెంగీ కేసెస్ గతంలో పోల్చుకుని చాలా తగ్గినాయి నంద్యాల జిల్లాలో. దాదాపుగా గత సంవత్సరం ఇదే నెలలో చూసుకుంటే 210 కేసులు రిపోర్ట్ అయినాయి. ఈ సంవత్సరం 80 కేసులు, 80 కేసెస్ మాత్రం రిపోర్ట్ అయినాయి. సో మేము చర్యలు మన గౌరవ కలెక్టర్ మేడం గారు ఎప్పటికప్పుడు మనం కఠినమైన చర్యలు తీసుకోవాలి. అన్ని రకాల సేవలు ప్రజలకు అందించాలని చెప్పేసి ఎప్పటికప్పుడు సర్వే కానీ, ఫీవర్ సర్వే కానీ, స్ప్రేయింగ్ యాక్టివిటీస్ కానీ, తర్వాత ట్రీట్మెంట్ యాక్టివిటీస్ కానీ, టెస్టింగ్ కానీ ప్రతి ఒక్కటి కూడా మన కలెక్టర్ మేడం గారు ఎప్పటికప్పుడు మమ్మల్ని ఆదేశిస్తూ ఖచ్చితంగా చేస్తున్నాం. కాబట్టి మన కేసెస్ బాగా తగ్గినాయి, గణనీయంగా తగ్గినాయి. ఇంకా తగ్గించాలని చెప్పారు మేడం గారు. కాబట్టి 210 కేసులు లాస్ట్ ఇదే మంత్లో వస్తే ఈ సంవత్సరం 80 కేసులు రిపోర్ట్ అయ్యాయి. ఇది స్కాటర్డ్గా, అంటే ప్రతి ఊర్లో ఒక స్కాటర్డ్గా వస్తూ ఉన్నాయి. ఒక ఊర్లో ఒకటి 2 అట్లా వస్తూ ఉన్నాయి. జిల్లా అంతా కూడా వస్తున్నాయి. పర్టికులర్గా ఒక విలేజ్, ఒక ప్లేస్ అంటూ లేదు. కాబట్టి మనం డోన్లో 5 కేసులు వస్తే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకున్నాము. తక్షణం మీద యాక్షన్ తీసుకోవడం వల్ల ఫర్దర్గా మళ్ళీ కేసెస్ ఏం రాలేదు. బనగానపల్లెకు చెందిన న్యాయవాది హత్య కేసులో 3వ అదనపు జిల్లా జడ్జి అమన్న రాజా 2 నిందితులకు జైలు శిక్ష మరియు జరిమానా ఖరారు చేసినట్లు మహానంది పోలీసులు తెలిపారు. వివరాల మేరకు మహానంది పోలీసులు 2018వ సంవత్సరంలో సెక్షన్ 302, 201, 379 డెడ్ విత్ 4 కేసు నమోదు చేశారు. బసవరాజు హత్య కేసులో మొదటి ముద్దాయి బొడ్డు సుజాత అనారోగ్యంతో కోర్టుకు హాజరు కాలేదు. 4వ ముద్దాయి చనిపోవడం జరిగింది. 2వ ముద్దాయి నాగరాజుకు జీవితకాలం జైలు శిక్షతో పాటు 1000 రూపాయల జరిమానా, 3వ ముద్దాయి నాగేంద్రకు 7 సంవత్సరాలు జైలు శిక్షతో పాటు 500 రూపాయలు జరిమానా విధించారు. పోలీసుల సమాచారం ప్రకారం మృతుడు న్యాయవాది బసవరాజు, ముద్దాయి బొడ్డు సుజాత ఒక కేసు విషయంలో ఇద్దరికి అక్రమ సంబంధం ఏర్పడడంతో కొన్ని సంవత్సరాలు కొనసాగింది. కొంతకాలం తరువాత వీరి మధ్య అక్రమ సంబంధం బెడిసి కొట్టింది. ముద్దాయి బొడ్డు సుజాత మృతునిపై కక్ష పెట్టుకొని 2015వ సంవత్సరంలో నంద్యాలకు వెళ్దామని చెప్పి న్యాయవాదితో కలిసి బనగానపల్లె నుండి కారులో బయలుదేరారు. మార్గం మధ్యలో పాణ్యం వద్ద 2వ ముద్దాయి నాగరాజు సహాయంతో కూల్ డ్రింక్ లో సైనైడ్ కలిపి త్రాగించడంతో బసవరాజు మృతి చెందడంతో అదే కారులో నంద్యాలకు వచ్చి 3వ ముద్దాయి అయిన బి కోడూరు గ్రామానికి చెందిన నాగేంద్ర సహాయం తీసుకుని మహానంది మండలం గోపవరం గ్రామ సమీపంలో శవాన్ని కాల్చివేయడం జరిగింది. ఈ విషయం గురించి మరుసటి రోజు విఆర్ఓ మహానంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేసి ముద్దాయిలను కోర్టులో హాజరుపరచగా జడ్జి విచారణ చేసి నేరం రుజువు కావడంతో శిక్షను జరిమానాను విధించారు. పోలీసులు 2 నిందితులను రిమాండ్కు తరలించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజకీయాలకు అతీతంగా సేవలు, మంచిని ప్రోత్సహించాలే కానీ అడ్డుకోవడం సరికాదు. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయండి. జిల్లా కలెక్టర్.
పరిశ్రమల స్థాపన మరియు ఎంఎస్ఎంఈపై అవగాహన. రైతులు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నగదు బదిలీ కొరకు అకౌంట్లను అప్డేట్ చేసుకోవాలని సూచించిన వ్యవసాయ సహాయ సంచాలకులు. సంతాన సాఫల్య కేంద్రాలు నియమ నిబంధనలు పాటించాలని సూచించిన డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ. న్యాయవాది హత్య కేసులో 2 జైలు శిక్ష, జరిమానా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.